సక్సెస్ మీట్ లోనే మాట్లాడతాను. ఇది శ్రీకాంత్ రెడ్డి ఛానల్ తోటే సక్సెస్ మీట్ కూడా చేస్తాం. సో ఏదంటే మిగతా విషయాలు ఏదంటే పొలిటీషియన్ అడిగినట్టు అడగకండి, జరా కొంచెం చిన్న చిన్న క్వశ్చన్లు అడగండి చెప్తా. అంటే మీరు కెమెరా తీసినప్పుడు ఎట్లాంటి సీన్లు తీసారు, ఏమేమి ఉన్నాయి అందులో? ఎట్లాంటి సీన్లు అంటే మా డైరెక్టర్ రాసిన సీన్ల వరకు నేను ఆన్ స్క్రీన్ చూపించేసి, ఏ సీన్ రాసారు? నేను తీసిన సీన్ ఆయన రాసిండు. అంటే ఇప్పుడు మీరు క్యాజువల్ గా అయితే సీన్లు అనేది డిస్కస్ చేసుకుంటా ఉంటారు. అంటే ఒకటన్నా ఇప్పుడు ఈయన ఇప్పుడు మా ఎవరిని ఇప్పుడు 2 రింగులు పెట్టుకొని బ్రేస్లెట్ వేసుకొని కూర్చున్నాడు. ఇంకొక ఆయన వచ్చి ఈయన ముందట నిలబడి దండం పెట్టాలి. దండం పెట్టంటే చెయ్యి లేపుతాడు ఆయన వచ్చి. నీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అటువంటి సీన్లు వచ్చినప్పుడు? దాన్ని ఏ సైడ్ నుంచి చూపించాలి, ఏ యాంగిల్స్ లో చూపించాలి, ఏ ఫ్రేమ్ తీసుకోవాలి, ఎలాంటి లెన్స్ తీసుకోవాలి, ఇవి నా మైండ్ లో వచ్చింది కాకుండా డైరెక్టర్ ని కూడా అడుగుతా ఎట్లా తీసుకున్నాము, ఏం సంగతి అని చెప్పి అన్నతో డిస్కషన్ చేస్తా. అంటే ఇప్పుడు డైరెక్టర్ తో డిస్కస్ చేసి వాళ్ళు చేయి లేపినా కూడా దండం పెట్టినట్టు తీసేది సత్తా ఉంది. చేయి పెడితే దండం పెట్టేది ఎట్లా తీస్తామన్నా? అది కాదు. అంటే చేయి దండం పెట్టినప్పుడు చేయి లేపడం మీన్స్ ఏంటంటే, అన్న ఇగో ఇట్లా ఉంటది కదా, దానికి ఏమైంది ఇప్పుడు అన్న నమస్తే అంటాం, దండం పెట్టాల్సిన అవసరం లేదు, అన్న నమస్తే అంటే సరిపోతుంది. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో ఉండమంటే దాని దగ్గర బానిస అయిపోయినట్టు. ఆయన దగ్గర పనిచేసేటోళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ మీ దగ్గర పనిచేసేటోళ్ళు కూడా అన్న నమస్తే అంటారు, దండం అయితే పెట్టారు కదా. ఆ దండానికి నమస్తేకి ఉన్న డిఫరెన్స్ అది అలాంటిది. కానీ అట్లా కాదు, ఆయన ఏం చెప్పిండో అది నేను ఆన్ స్క్రీన్ చూపించగలను. మీరు దండం పెట్టినా మరి ప్రేక్షకులు మీ యాక్టింగ్ దండం ఏ సీన్ లో నేను పెట్టే అంటే మేము దండం పెట్టినాం, మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు. మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు దండం పెట్టవచ్చు అంతేనా. మొత్తానికి ఇప్పుడు టీం తరఫు నుంచి శ్రవణ్ ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు మరి? వీళ్ళంతా యాక్టింగ్, వీళ్ళైతే అవకాశం, మీరు మంచి అవకాశం ఇచ్చిరని చెప్తా ఉన్నారు అన్న. నేనైతే ఒకటే ఫైనల్ చెప్తున్నా, సూర్యాపేటలో ఉన్న ఈ మంచి టాలెంట్ పర్సన్స్ ఇంకా రాలేకపోయినారు ఆర్టిస్ట్, ఇంకా రాలేదు, ఇంకా చాలా మంది ఉన్నారు మన దాంట్లో, ఇంకా ఇక్కడికి రాను చాలా మంది ఉన్నారు. ఈ 2 రూమ్లు బయట హాల్ సరిపోద్దా? సరిపోదు, మీకు పెద్ద ఆఫీస్ కావాలి, మీకు పెద్ద ఆఫీస్ కావాలి. మన స్టూడియోకి ఇంకా అన్ని సెటప్ కాలేదు మరి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. థర్డ్ పార్ట్ లోకి ఇంకా ఆర్టిస్టులు యాడ్ అవుతారు. దీంట్లో వాళ్ళే కాదు, ఇంకా కొంతమంది యాడ్ అవుతారు. ఇంకా కొంతమంది మాక్సిమం మీకు చెప్తున్నాను, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే థర్డ్ పార్ట్ లోకి మీరు రండి, కన్సల్ట్ అవ్వండి, మీరు కాల్ చేయండి, ఖచ్చితంగా తీసుకుంటాం. మీలో టాలెంట్ బయటకు తీస్తాము. కొంచెం అప్రోచ్ అవ్వండి, మీ టాలెంట్ మీకు చూపిస్తాం అంతే. మీరు వెళ్ళిపోండి, మీకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ వెళ్ళిపోండి. ఇక్కడ మాత్రం కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ మాకు ఛాన్స్ వస్తుంది అనుకునే ఛాన్స్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, మీకు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాం. ఇంకో విషయం ఏంటంటే, మేము పేమెంట్ తీసుకుంటాం అనే ఆలోచన రానివ్వకండి. మాకు పేమెంట్ అవసరం లేదు, మేము పేమెంట్ తీసుకోము, మేము పేమెంట్ ఇవ్వము. మీలో ఉన్న సత్తాను బయట పెట్టుకొని మేము చూపిస్తాం ఆ స్క్రీన్లో. గదే నేను చెప్పేది కూడా గదే, మనోడు చెప్పాడు కెమెరామెన్. సో వీళ్ళ ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ చెప్పు.